నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో అంకమరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం అంకమరావు గోపి. అంకమరావు గారు, నిన్నటి నుంచి ఇవాల్టి వరకు ఈ క్షణం వరకు కొనసాగుతున్న కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికిపూడి గాంధీ ఇష్యూ చూస్తున్నాం. అది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీలా అవుతుందేమో అని అనుకున్నాం. కానీ తెలంగాణ వర్సెస్ ఆంధ్రాలా అయ్యేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యల్ని నిన్న మాట్లాడడం జరిగింది. కోర్స్ ఈరోజు ఎవరు దాని గురించి ఆ కామెంట్ ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంతాల గురించి మాట్లాడట్లేదు. 30 ఏళ్ళుగా తెలంగాణలోనే ఉన్నా, ఇక్కడే వ్యాపారాలు చేస్తూ ఉన్నా, ఉద్యమం పేరుతోటి ఉవ్వెత్తున ఎగసిపడుతున్న తరుణంలో కూడా నన్ను తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకొని ఇక్కడ శేర్లింగంపల్లిలో 7 లక్షల మందికి పైగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో నన్ను గెలిపించారు, నేను తెలంగాణ వాడినా నువ్వు తెలంగాణ వాడివా అనేది అరికిపూడి గాంధీ వాదన. అరికిపూడి గాంధీ విషయంలో ఇన్నిసార్లుగా కోర్స్ ఆయన 2014లో టీడీపీలో గెలిచి ఉండొచ్చు కాక, తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళాడు, 18లో టీఆర్ఎస్ నుంచి గెలిచాడు, 23లో టీఆర్ఎస్ నుంచి గెలిచాడు కదా. అరికిపూడి గాంధీ అసలు ఎవరు? సరే, ఆయన గెలుస్తూ వస్తున్నాడు, ప్రజలు ఆయన్ని ఆదరిస్తూ వస్తున్నారు, అది వేరే విషయం. ఈ విషయాన్ని కౌశిక్ రెడ్డి ఎందుకు ఎంచుకున్నట్టు? అరికిపూడి గాంధీ ఎవరు? ఆయన నేపథ్యం ఏంటి అసలు? అరికిపూడి గాంధీ గారు వాళ్ళ పూర్వీకులు ఆంధ్ర ప్రాంతం. పూర్వీకులు అంటే తాతలు ముత్తాతలు అందరూ. అయితే వారు వ్యవసాయ పని మీద, వ్యవసాయం కోసం ఇక్కడ నిజామాబాద్లో వాళ్ళ పూర్వీకులు స్థిరపడటం కూడా జరిగింది. ఓకే. మొట్టమొదటి నుంచి కూడా అతను విద్యార్థి దశ నుంచి కూడా కాస్త మనిషి ఉద్యమాల్లో ఉన్న వ్యక్తి. అట్లానే సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో కమ్మ సంఘానికి అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి. 2009లో ముఖ్యంగా ఎప్పుడో ఇక్కడ వ్యాపారంలో స్థిరపడ్డాడు, చాలామందితో కలిసి వ్యాపారం చేస్తూ ఉంటాడు. రెండవది 2009 నాడు తెలుగుదేశం పార్టీ తరఫున శేర్లింగంపల్లికి ఆశించాడు, శాసనసభ్యునిగా పోటీ చేసిన. ఆ రోజు అవకాశం రాలేదు. మీరన్నట్టు ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్న సందర్భంలో కూడా 2014న తెలుగుదేశం పార్టీ తరఫున గెలవడం కూడా జరిగింది. 2009 తెలుగుదేశం పార్టీ అలాగే అప్పటి టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి. 2014లో ఎవరికాళ్ళు పోటీ చేయడం కూడా జరిగింది. అయినా సరే ఆ రోజు గాంధీని ఇక్కడ ప్రజలు ఆదరించారు, తెలుగుదేశం పార్టీని కూడా ఆదరించారు. అవును కదా. అక్కడ వరకు ఆయన ప్రస్థానం ఒక శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీతో మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కలిసి ప్రయాణం చేశాడు, ఆ పార్టీలోనే కొనసాగాడు. ఇక్కడ కమ్మ సంఘాలందరినీ కలుపుకొని ముందుకెళ్లే విషయంలో కాస్త చొరవ చూపడం వల్ల ఆ రోజు నుంచి అతను ఒక నాయకుడిగా, కమ్మ వాళ్ళ తరపున ప్రతినిధిగా ఇక్కడ భావించడం కూడా జరిగింది. 2014లో గెలిచారు. తర్వాత రాజకీయాలు మీరు ఇందానే ఉదాహరించారు, టీఆర్ఎస్లోకి వెళ్ళటం, 2018లోనూ గెలిపించారు. అలాగే మొన్న 2023లో కూడా భారీ ఆధిక్యతతో గెలిచాడు. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు ఈ 3 రోజుల నుంచి కనుక మనం ఒకసారి కనుక పరీక్ష చేసుకుంటే, ఈ 3 రోజుల్లో జరిగింది వాళ్ళ వ్యక్తిగతం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇది ప్రాంతాలకో కులాలకో సంబంధించిన అయితే విషయం అయితే కాదు. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. ఇక్కడ ఆధిపత్యం కోసం లేదంటే ప్రాచుర్యం కోసం వాళ్ళు ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడగానే మనం భావించాలి. ఎందుకు ప్రాంతాల మధ్య దీన్ని రాజకీయ క్రీడగా తీసుకున్నాడు కౌశిక్ రెడ్డి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్, ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పరిస్థితి మనకు తెలుసు. అవును. అధికారం 9 సంవత్సరాల పైచిరుకు వాళ్ళు అధికారంలో ఉండి ఓడిపోయిన తర్వాత 39 స్థానాలకు పరిమితమైన వాళ్ళు లోక్సభలో వాళ్ళకు ఒక్క స్థానం కూడా రాలేదు. నాకు తెలిసి 1982లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో తొలిసారిగా లోక్సభలో ప్రాంతీయ పార్టీ లేకుండా పోవడం అనేది ఇదే మొట్టమొదటిసారి. తెలంగాణ ప్రాంతంలో నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 84లో తొలిసారిగా ఇక్కడ లోక్సభ ఎన్నికలు జరిగినాయి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కాకుండా ఎంఐఎం కూడా మేము జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు కదా. అందుకే దాన్ని అసలు మనం పరిగణలోకి తీసుకోవద్దు. అది ఒక మతతత్వ పార్టీగా దాన్ని మనం పరిగణలోకి నేను అంటుంది. అది కూడా ఒక పార్టీ ఉంది కదా. అవును అవును.
ఇది చూసుకుంటా ఉంటే వీళ్ళ వరకు చూసుకుంటా ఉంటే తొలిసారి ఇది నిస్సందేహంగా అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా నేను చెప్పేది ఏంటంటే నిస్సందేహంగా బీఆర్ఎస్ చేసుకున్నటువంటి తప్పు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే ఇది వేరే వాళ్ళ డైరెక్షన్లోనే కౌశిక్ రెడ్డి నడుస్తున్నట్ట. బీఆర్ఎస్ చేస్తున్న తప్పు అంటే కౌశిక్ రెడ్డి తప్పు అనకుండా బీఆర్ఎస్ తప్పు అన్నారు. నేను ఎన్నికల సంగతి చెప్తున్నాను. ఓహో, ఎన్నికల సంగతి. ఓకే, ఎన్నికల సంగతి. ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా రాకపోవడం, 39 స్థానాలు శాసనసభలో గెలిచి ఒక్క స్థానం కూడా రాకపోవడం అనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. అది ఎక్కడ ఏం జరిగిందనేది తిరిగి వాళ్ళు మళ్ళీ దాన్ని ఒకసారి ఆత్మలోకం చేసుకొని దాన్ని ఎందుకంటే ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ అది. అవును కదా, సంస్థాగతంగా పుట్టిన పార్టీ కాదు. ఆ ఉద్యమం ఉవ్వెత్తున వచ్చింది, అట్లానే వాళ్ళ అధికారం అప్పచెప్పారు, తర్వాత మళ్ళీ భారీ ఆధిక్యత అప్పచెప్పారు 2018లో. మొన్న చూసుకున్నా కూడా గౌరవప్రదమైన స్థానాలే వచ్చినాయి, తక్కువేం కాదు కదా. 119 స్థానాల్లో 39 రావడం అంటే తక్కువ స్థానాలు అయితే కాదు కదా. అంటే 3వ వంతు అయితే గట్టిగానే ఉన్నాయి కదా. దీన్ని బట్టి మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిందంటే టీఆర్ఎస్ పార్టీ బలహీన పళ్ళ, అధికారం మాత్రం కోల్పోయింది, కానీ లోక్సభ ఎన్నికల్లో బలహీనపడిపోయింది. అది వాళ్ళ తప్పిదం. లోక్సభ ఎన్నికల్లో బలహీనపడిపోవడం అనేది వాళ్ళ తప్పిదం. ఇందాక నేను ఉదాహరించినట్టు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత తెలంగాణ గడ్డ మీద ప్రాంతీయ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోవడం అనేది ఇదే తొలిసారి. మరి ఇప్పుడు ఈ అంశాన్ని ఎందుకు టార్గెట్గా చేసుకున్నట్టు కౌశిక్ రెడ్డి? అది పెద్దల ఆదేశాలతోన తను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నాడు, తెలిసి తెలియక, లేకపోతే నోటి దోలతో చేసుకున్నాడని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టని పార్టీలో పెంచుకోవడానికా, లేకపోతే మీరు అన్నట్టు పెద్దల ఆశీస్సులా అని చెప్పని అనుమానం ప్రజలందరిలో కూడా ఉంది. ఇప్పుడు అదే చర్చ జరుగుతూ ఉంది. నాకు తెలిసి ఈరోజు మళ్ళీ దాన్ని ఎత్తుకొని ఆ అంశాన్ని తిరగదూడి మీరు చెయ్యండి అని చెప్పని కేసీఆర్ గారు చెప్తారని అయితే నేనైతే భావించను. అంత సాహసం చేయలేరు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఆ పని చేయరు. ఎందుకంటే అది ముగిసిపోయిన అధ్యాయం. అది ముగిసిపోయిన అధ్యాయం. 10 సంవత్సరాలు దాటిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయింది. 2 పర్యాయాలు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది. ఇంకా ప్రాంతీయ మధ్య విభేదాలు సృష్టించేసి దాన్ని లబ్ధి పొందాలనుకుంటే ఇక్కడ ఎక్కువగా ఇప్పుడు నష్టపోయేది, రేపు జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో నష్టపోయేది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఈ ప్రాంతీయాన్ని రెచ్చగొట్టారనుకోండి, ఇక్కడ ఈ వచ్చిన ఎక్కువ అత్యధిక స్థానాలు చూసుకుంటా ఉంటే హైదరాబాద్లోనే ఎక్కువ వచ్చినాయి కదా, పరిధిలోనే వచ్చాయి కదా. దీనికి అనుబంధంగా ఉన్న చుట్టూ ఉన్న ప్రాంతంలోనే కదా వచ్చింది. ఇక్కడే ఎక్కువగా అంటే అందరూ కలిసి ఉన్నారు. ఇక్కడ ఒక ఆంధ్ర వాళ్ళే లేరు, సెటిలర్స్ అందరూ ఇక్కడే ఉంటున్నారు కదా. ఇక్కడ చూసుకుంటా ఉంటే అలాంటి ప్రయత్నం మళ్ళీ చేస్తారని టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వం ముఖ్యంగా కేసీఆర్ భావిస్తారని అయితే నేనైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా భావించట్లేదు. ఒక కౌశిక్ రెడ్డి తప్ప ఎవరో మాట్లాడలేదు దాని గురించి, ఎత్తుకోరు కూడా. ఎందుకంటే దాని యొక్క ప్రభావం ఎలా ఉందో వాళ్ళకు కూడా తెలుసు. అందుట్లో అనుమానం లేదు, గట్టిగానే చెప్పొచ్చు మనం. మరి ఎందుకు ఇంత సీరియస్ అయింది ఈ విషయం? ఇది వీళ్ళు వ్యక్తిగతంగా దీన్ని ఇట్లా చేసుకుంటే తప్ప వాళ్ళకి ప్రాచుర్యం రాదు అనే ఉద్దేశంతో వాళ్ళ ప్రచారం కోసం చేశారని అయితే నేను ఇద్దరిని ఇక్కడ తప్పుపడుతున్నాను. ఓకే, కౌశిక్ రెడ్డి ఇంటికి ఈయన వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు కదా. దాన్ని సామరస్యంగానో మాటల రూపేణానో వాళ్ళు ఇచ్చారు. నేను ఇంకా ఆ పార్టీలో ఉన్నాను అన్నారు. మీరు ఆ పార్టీ ఆఫీస్కి మీరు వెళ్ళట్లేదు. మా పార్టీలో ఉన్నారు కాబట్టి మేము వెళ్ళి జెండా, ఆయన ఇంటి మీద జెండా వేస్తాం, లేదంటే ఆయనకి గులాబీ కండువా గప్పుతాం, కేసీఆర్ దగ్గరికి తీసుకొస్తామని చెప్పి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ కాకుండా గాంధీని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? ఎందుకు? పిసిసి ఇప్పుడు పిఎస్సి చైర్మన్గా ఇచ్చారు కాబట్టి. మా పార్టీలు కానీ ఇప్పుడు అంతకుముందు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఎంఐఎంకి ఇచ్చింది ఆనాడు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే ఇందుట్లో సిద్ధాంతాలు లేకపోతే చట్టాలను గౌరవించి చేయట్లేదు కదా ఎవరు కూడా. దాని గురించి ఈరోజు తోడుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. కేటీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఈ విషయం మీద? ఎక్కడో చోట ఒక ట్వీటో లేకపోతే బయటికి రావడం ఏదో ఒకటి చేయాల్సింది. అంటే కేటీఆర్ గారు ప్రస్తుతం ఇక్కడ లేరు కదా, అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు ఈ పర్యవేక్షణ అంతా కూడా ఇప్పుడు జరుగుతున్న దానిన్నిటికీ ట్రబుల్ షూటర్ అయినటువంటి హరీష్ రావు గారికి అప్పచెప్పారు. హరీష్ రావు గారు కేటీఆర్ కలుగు చేసుకోకపోవడానికి ఏమన్నా కారణాలు ఆగమని ఉంటారు. ఆయన కూడా అధినాయకత్వం ఇప్పుడు ఏమి దాని జోలికి రావద్దు, గతంలో ఆయన చేసిన దానికి ఎంత నష్టపోయారో కేసీఆర్ గారికి అనుభవపూర్వకంగా అర్థమైంది కదా. ఓ రకంగా ఈరోజు బీఆర్ఎస్ ఈ పరిస్థితిలో ఉందంటే కేటీఆర్ఏ, అందుకు అనుమానమే ఉంది. ఓకే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నిర్బంధం సమయంలో ఆయన మాట్లాడిన మాటలు చాలా మందికి మనస్తాపం కలిగిన మాట వాస్తవమే.
అందులో అనుమానం ఏం లేదు. ఉమ్, కాబట్టి ఇప్పుడు కూడా దుందుడుకు వ్యవహారం గబ్బికినదని అంటాడేమో ఆయన కట్టడి చేసి ఉండొచ్చు. ఉమ్, కానీ ఇక్కడ మాత్రం కౌశిక్ రెడ్డికి అండదండలు ఉండయి, అందుట్లో అనుమానమే లేదు పార్టీ పెద్దలకి. కానీ ఇంత నష్టం జరిగిద్దని కానీ దీన్ని లేనిపోయి రాద్ధాంతం చేసుకోవడం ఇష్టం లేక కేసీఆర్ గారు మందలించారనే కబురు కూడా వస్తూ ఉంది. ఉమ్, నిస్సందేహంగా కేసీఆర్ గారు అయితే దీన్ని ప్రోత్సహిస్తారని అయితే నేను భావించను. ఉమ్, ఆయనకు తెలుసు ఇప్పుడు రాజకీయంగా ఆయన ఎన్ని ఎత్తుపలాలు చూశాడో మనకు కొత్తవి కాదు. ఉమ్, 10 సంవత్సరాలు అధికారంలో పోయిన తర్వాత ఈరోజు పరిస్థితి, ఇప్పుడు కవిత గారి విషయం కావచ్చు, లేకపోతే ఈరోజు లోక్సభలో ప్రాధాన్యత లేకపోవచ్చు, అలాగే రాజ్యసభ సభ్యత్వం చూసుకున్నా కూడా ఉండవాళ్ళు వెళ్ళిపోవటం, శాసనసభ్యులు వెళ్ళిపోవటం, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఈ పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ ప్రాంతీయవాదాన్ని ఎత్తుకుని మనం ఏదో పార్టీకి మేలు చేయాలనే అభిప్రాయం కౌశిక్ రెడ్డికి ఉండొచ్చు. యువకుడు కాబట్టి తన ప్రాతినిధ్యం పెంచుకోవడం కోసం ఓకే, అతను ప్రయత్నం చేసి ఉండొచ్చు. చాలా మంది సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు, ఆంధ్రాకి వైసీపీకి కొడాలి నానిలాగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి తయారయ్యాడు, మొత్తం భ్రష్టు పట్టించేదా కూరుకునేటట్లేదు అని. అంటే పోలికలు ఏమన్నా కనపడుతున్నాయా మీకు? అంటే ఇక్కడ అతను పోలికలు దాని గురించి అవునా? ఉన్నమాట వాస్తవమే. ఉమ్, ఇప్పుడు ఏంటంటే అతనికి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళాడు, ఆయన ఉద్యమం నుంచి రాలేదు. ఉమ్, ఉద్యమం గురించి మాట్లాడటానికి ఆయనకి పెద్దగా అవకాశం లేదు ఇది కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డికి. ఉమ్, అట్లాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, ఆ రోజు తెలంగాణ పార్టీలో లేడు, ఉమ్, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు గాంధీ గారు. ఇద్దరు మాట్లాడుకోవడానికి అవకాశం లేదు ఉమ్, దాని గురించి. అవును. కౌశిక్ రెడ్డి ఈరోజు దాన్ని భుజానేసుకొని ఆంధ్ర వాళ్ళు అని చెప్పి మాట్లాడటం మాత్రం నిస్సందేహంగా పొరపాటే. అంటే మర్చిపోయిన అంశాన్ని బేసిక్గా పార్టీలు మారిన ఎమ్మెల్యేల గురించి, ఎవరైతే ఎమ్మెల్యేలను కోల్పోయారో ఆ పార్టీ వాళ్ళలో కాస్త కడుపు మంట ఉంటుంది, సహజంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నదే కదా, 2004 నుంచి మనం చూస్తూనే ఉన్నాం కదా ఇదంతా. ఒకవేళ పార్టీ ఫిరాయింపుల చట్టం ఉన్నప్పటికీ కూడా ఇలా జరుగుతున్న విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు కూడా గాంధీ ఆ విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు సహజంగా పార్టీలు మారితే డెఫినెట్గా మాట్లాడతారు. గతంలో ఏమైందో చూసాం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మారినప్పుడు వీళ్ళు మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు మారినప్పుడు వాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మారుతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. ఇది చిన్న విషయం, చాలా సహజమైనటువంటి విషయంగా చూస్తున్నారు జనాలైనా రాజకీయ పార్టీలైనా. కానీ ఎందుకు గాంధీ అంత సీరియస్గా తీసుకున్నాడు ఈ విషయాన్ని? అదే నేను అంటుంది. అంటే ఇప్పుడు ఆయన్ని కూడా తప్పుపట్టిన కారణం కూడా అదే. ఇప్పుడు అతను మాట్లాడలేక కాదు, ఏమన్నా దీని వెనక కారణాలు ఏమన్నా మనం చెప్పుకోవచ్చా? గాంధీ అంత సీరియస్గా తీసుకోవడం వెనుక గాంధీ సీరియస్గా తీసుకున్నాడు అంటే ఇక్కడ ఒక విషయం మాత్రం మనం క్షుణ్ణంగా ఆలోచించాలి. ఈరోజు కౌశిక్ రెడ్డి అలా మాట్లాడాడు కాబట్టి నేను స్పందించానని చెప్పిన గాంధీ గారు మాట్లాడారు అంటే మాత్రం దాన్ని మనం ఆక్షేపణ చేయాలి, మాట్లాడకూడదు. అనుభవ రీత్యా చూసుకున్నా కూడా, వయసు రీత్యా చూసుకున్నా కూడా. మీరన్నట్టు దీనికి ఏదైనా రాజకీయ కారణాలు ఉన్నాయంటే నిస్సందేహంగా రాజకీయ కారణాలు ఉన్నాయని మనం భావించాల్సి వస్తుంది. అంటే కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులు ఉంటాయి గాంధీకి అని అనుకోవచ్చా? నిస్సందేహంగా ఉంటాయి, అనుమానం ఏముంది దాంట్లో. అంటే దీనివల్ల కాంగ్రెస్ లబ్ధి పొందేది ఏముంది? అంటే రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మరి మొన్న జరిగిన ఇంత చుట్టూ ఉన్నటువంటి 7 జిల్లాల్లో, అంటే ఉమ్మడి 7 జిల్లాల్లో వాళ్ళకి 1-2 జిల్లాలు తప్పితే మిగిలినన్నిటికీ బాగా ఆధిక్యత వచ్చినా కూడా ఈ హైదరాబాద్ నగరంలో రాలేదు కదా. అంతా సిటీలో అంతా బీఆర్ఎస్ గెలిచింది కదా. తర్వాత కాంగ్రెస్ పార్టీ గత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో గెలిచింది 2. అవును, 2 కార్పొరేషన్లు గెలిచిన తర్వాత ఒకటి పోయింది మళ్ళీ. అవును. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఉంటే ఈరోజు శుద్ధపోస కబుర్లు చెప్పొచ్చు, కానీ ఏ నాయకులైనా అధినాయకత్వం అయినా సరే వాళ్ళ దగ్గర ఉన్న మనుషులు వాళ్ళ ప్రమేయం లేకుండా చెప్పారు, ఏదన్నా మాట్లాడారు అంటే అది తప్పైతే వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా. అవును కదా. కాబట్టి ఇంకా వెనకేసుకొస్తున్నారంటే నిస్సందేహంగా వాళ్ళ యొక్క ప్రోత్సాహం ఎవరిలో ఉంది. ఊరికే అయితే వీళ్ళు బయటకు రారు ఎవరైనా సరే, అటు కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇటు గాంధీ కావచ్చు. రేవంత్ రెడ్డి కూడా అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టే ఇక్కడ కూడా జరుగుతుంది అని అన్నాడు. అన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? పార్టీలు మారుతున్నారు, ఇక్కడ కూడా అంతే కదా, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు, జరుగుతుంది అంతే కదా. చాలా స్పష్టంగా కనపడతానే ఉంది కదా. ఎవరు కూడా రాజ్యాంగ ప్రకారము నీతిబద్ధంగానో సిద్ధాంతపరంగానో రాజకీయాలు నడపట్లేదు ఇప్పుడు. ఇందులో ఏ పార్టీ అతీతం కాదు. ఇక్కడ ఫలానా పార్టీ ఉందని చెప్పండి కమ్యూనిస్టులు తప్ప. కరెక్ట్. ఫలానా పార్టీ ఉందని చెప్పుకోవడానికి అయితే ఇవి లేవు కదా ఇప్పుడు భారతదేశంలో. వాళ్ళకు కూడా ఏ అవకాశం లేదు కాబట్టి వాళ్ళు కూడా కొనసాగిస్తూ ఉన్నారు అట్లా. ఈ రౌడీయిజం
లాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది నిన్న రాజకీయం చూసిన పరిస్థితి. రాజకీయం వాళ్ళకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉమ్. ఎందుట్లో ఏ పార్టీలు అతీతం కాదు. మారకపోతే ఇది ఇంత సర్వనాశనానికి ప్రజలు మారాలా, రాజకీయ పార్టీలు మారతాయి అని చెప్పితే నేను భావించను. మనం ఆశించలేము. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అవకాశం ఇస్తే నిస్సందేహంగా వాళ్ళని ఓడించినప్పుడు వాళ్ళు తిరిగి పునరాలోచనలో పడతారు. అవునా, మనం ప్రజలతో సంబంధం లేని వాళ్ళని, ప్రజలు భయపడే వాళ్ళని మనం పెడుతున్నాము, మనకు అలాంటి వాళ్ళు వద్దు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కావాలని చెప్పని పార్టీలు ఎప్పుడు ఆలోచిస్తాయి అంటే ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు. సో వీళ్ళిద్దరి మీద స్పీకర్ ఏమైనా చర్యలు తీసుకోవచ్చా? ఇలా మొత్తం అంతా ఒక అలజడి లేపారు. స్పీకర్ గారు దీన్ని తీసుకుంటారని అయితే నేను భావించట్లేదు. ఓకే ఓకే. దీని న్యాయస్థానాలు నిస్సందేహంగా వాళ్ళు పోలీసులు గట్టిగా చర్యలు తీసుకొని బాధ్యతలైన వాళ్ళందరికీ న్యాయస్థానాలు శిక్షలు పడే విధంగా చేస్తే కొంత దీన్ని అదుపు చేయాల్సిన అవకాశం ఉంటుంది. రైట్ సార్.